ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో. తమిళ్లో వెట్రిమారన్ గారి సినిమాలు, అమీర్ గారి సినిమాలు బాగా, ఒక 80s లో ఏమో భారతీరాజా గారి సినిమాలు, భారచంద్ర గారి సినిమాలు చాలా రూటెడ్గా ఉండేవి అన్నీ. అండ్ రీసెంట్గా అదే 2021 ఆ టైంలో అందులో ఇంట్లో కూర్చొని పాండమిక్లో ఏజ్ చూసేవాళ్ళు, ఓటీటీ ఎక్కువ చూసేవాడు. నేను బాగా చూసేవాడు, బేసిక్గానే బాగా ఎక్కువ చూస్తాను. ఇంకా టోటల్ ఇంకా దాని మీద ఉండేవాళ్ళు. సో అలాంటి కాంటెంట్, అలాంటిది అమ్మ ఇలాంటిది చేయాలి కదా, ఇలాంటి చేయాలి కదా, బాగుంటుంది కదా, మనోళ్ళు యాక్చువల్లీ బాగుంటుందా ఎలా అని నాకు బాగా ఉండేది. మన ఆడియన్సు సినిమాని చూస్తున్న ప్రతి వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతిసారి ప్రతి చోట అదే. ఆ జనాలు అది రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు, నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు, వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట, వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు అసలు. ఎందుకంటే నేను సినిమాలు చూసిన టైంలో రాజు హిరానీ గారి సినిమాలు, మున్నాబాయి ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయి, 3 Idiots, నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. ఇప్పుడు అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకం చెప్పలించిన ఒక స్టోన్ హార్టేనా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుముడి అని టైటిల్ చెప్పగానే లైక్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీన్కి సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడ అసలు సినిమా జరుగుతున్నారు సార్, ఇది సూపర్ హిట్. ఇది అంటే ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, అమ్మ ఊరు వెళ్ళిపోతాను సార్, మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది.